శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ ధనుర్మాసంలో పరమ పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి స్వామివారి అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. ఒకరోజు సూత మహర్షి సౌనికాది మునులకు అష్టాదశ పురాణములు బోధిస్తూ ఉంటారు. అప్పుడు సౌనికాది మునులు సూత మహర్షితో, ఓ మహర్షి, మీరు అష్టాదశ పురాణములను చాలా చక్కగా వివరించారు. కానీ నాకు ఒక సందేహము ఉన్నది. అదేమిటంటే, కృతయుగంలో నారసింహునిగా, త్రేతాయుగంలో శ్రీరాముడిగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి దుష్ట శిక్షణ చేశారు. మరి ఈ కలియుగంలో శ్రీ మహావిష్ణువు ఎక్కడ అవతరించినారో మాకు వివరించి కృతార్థులను చేయండి, విని మేమంతా తరించగలం అని అన్నారు. అప్పుడు సూత మహర్షి, ఓ మునులారా, మీరు కోరిన ఈ దివ్యమైన చరిత్రను వివరిస్తాను, శ్రద్ధగా వినండి అంటూ చెప్పసాగారు. నారదుడు బ్రహ్మదేవుని కుమారుడు. నారద మహర్షి ఒకరోజు తన తండ్రి కోసం సత్యలోకం వెళ్ళారు. ఆ సమయంలో బ్రహ్మ పద్మాసనంలో ఆసీనుడై ఉన్నారు. సరస్వతీదేవి వీణాగానం చేస్తున్నారు. సూర్యుడు, ఇంద్రాది దేవతలు తమ తమ కార్యార్థమే వచ్చి ఉన్నారు. వెళ్ళగానే తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్నారు. సభలోని వారంతా కొత్త విషయాలు తెలుసుకోవచ్చని కుతూహలంగా ఎదురు చూస్తున్నారు. అప్పుడు నారద మహర్షి, తండ్రి, కృష్ణావతారం ముగిసిన తర్వాత ఆ శ్రీహరి అవతరించలేదు. భూలోకంలో పాపాత్ముల సంఖ్య పెరుగుతోంది. ఆ లోకంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు హరి అవతరించుటకు తరుణోపాయం తెలపండి అన్నారు. ఓ నారదా, నీవు సంకల్పంతోనే ఎన్నో పనులు చేశావు. ఈ కార్యం కూడా నీవే జరిపించు. నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. విజయం సాధించు. అంతవరకు ఆ పనిలోనే ఉండు అని బ్రహ్మదేవుడు దీవించారు. నారదుడు కార్యోన్ముఖుడై తండ్రి వద్ద సెలవు తీసుకున్నారు. కశ్యపాది మునీంద్రులు లోక కళ్యాణార్థం పవిత్ర గంగానది తీరంలో ఒక యజ్ఞం చేయ తలపెట్టారు. ఆ యజ్ఞం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నారదుడు అచ్చటకు వెళ్ళారు. మునీశ్వరులు నారదుని రాకకు సంతోషించి ఆయనను గౌరవించారు. ఓ మునీశ్వరులారా, మీరు లోక కళ్యాణార్థం కొరకు చేస్తున్న ఈ యజ్ఞానికి కర్త ఎవరు? త్రిమూర్తులలో ఎవరికి ఈ ఫలాన్ని సమర్పిస్తున్నారు? తెలుపండి. ఈ విషయంలో నాకు కలిగిన ధర్మ సందేహం నివృత్తి చేయండి అన్నారు నారద మహర్షి. మునుల నుండి సమాధానం రాకపోవడంతో నారదుడు అర్థం తెలియక, మీరు చేసే యజ్ఞం నిష్ప్రయోజనం, ఆలోచించండి అని అన్నారు. కొందరు బ్రహ్మ గొప్ప కావున అతనికే ఇవ్వాలని, మరికొందరు విష్ణువుకి ఇవ్వాలని, ఇంకొందరు శివునికి ఇవ్వాలని వాదనలు చేస్తున్నారు. అంతటా నారదుడు, మీరు ఈ పవిత్రతను చెడగొట్టకండి. కశ్యపుడు, ఓ మహాత్మా, మీరే సెలవివ్వండి అన్నారు. మహర్షి, త్రిమూర్తులలో ఎవరు సత్వగుణ ప్రధానులో వారికే సమర్పించండి. అందుకు మహాజ్ఞాని, తపస్శాలి అయిన భృగు మహర్షిని పంపండి అని అన్నారు. అందరూ కరతాళ ధ్వనులు చేసి అభినందించారు. అప్పుడు భృగు మహర్షి యజ్ఞం యొక్క ఫలం ఎవరికి ఇవ్వాలో పరీక్షించడానికి బయలుదేరారు. ముందుగా సత్యలోకం వెళ్ళేసరికి ఆయన తండ్రి గారైన బ్రహ్మ ఎంతసేపు ఉన్నా తనకు కూర్చోవడానికి ఆసనం ఇవ్వకపోతే భృగు మహర్షికి కోపం వచ్చింది. నాకు గౌరవం ఇవ్వలేదు, నేను వచ్చిన పని తెలుసుకునేందుకు ప్రయత్నం చేయలేదు, నాలాంటి పండితుని అవమానం చేశావు, కావున నీకిదే నా శాపం, నీకు భూలోకంలో పూజలు జరగవు అని శపించాడు. ఆ తరువాత భృగు మహర్షి కైలాసం వెళ్ళాడు. అక్కడ శివపార్వతులు నృత్యం చేస్తూ ఉన్నారు. నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, చండీశ్వరుడు, ప్రమదగణాలు శివనామస్మరణలో మునిగిపోయారు. కైలాస పర్వతం అంతా ప్రణవనాదంతో మారుమోగిపోతున్నది. భృగువు శివుని ఏకాంత మందిరంలోనికి వెళ్ళబోయాడు. ద్వారపాలకులు అడ్డుకున్నారు. అయినా వారి నుంచి లెక్క చేయకుండా లోనికి వెళ్ళాడు ఆయన. పార్వతీదేవి భృగుమహర్షిని చూడగానే ప్రక్కకు వెళ్ళిపోయింది. శివుడు భృగువుని చూసి, నీవు బ్రహ్మవంశంలో పుట్టినావు, సకల శాస్త్రాలు వేదాలు చదివిన వాడివి, మహా తెలివైన వాడివి, కనీసం మర్యాదలు తెలియకపోవడం సిగ్గుచేటు అని త్రిశూలం పైకెత్తాడు. పార్వతీదేవి అడ్డుకుంది. భృగువు కోపించి, నేను వచ్చిన పని తెలుసుకునేందుకు ప్రయత్నం చేయలేదు, పైగా నన్ను శిక్షించాలని అనుకున్నావు, కావున నీకిదే నా శాపం, నీ రూపానికి బదులుగా శివలింగం పూజలందుకుంటుంది అని అక్కడ నుండి వైకుంఠం వైపు వెడలిపోయాను. సత్యలోకం, బ్రహ్మలోకాలలో తనకు గౌరవం ఇవ్వకుండా తననే కోపించినందుకు ఆగ్రహం మీద వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ అంతా భోగభాగ్యాలకు పుట్టినిల్లుగా లక్ష్మీప్రదమే నయనానందకరంగా ఉంది.
భృగు మహర్షి వెళ్ళేసరికి నారాయణుడు ఆదిశేషునిపై శయనించి ఉన్నాడు. లక్ష్మీదేవి ఆయనకు పాదసేవ చేస్తున్నది. వారిరువురు భృగువు రాక తెలియనట్లు ఉన్నారు. అసలే అవమానభారంతో సతమతమవుతున్న భృగువు వేగంగా వెళ్ళి విష్ణు వక్షస్థలంపై తన కుడికాలితో తన్నాడు. నిర్ఘాంతపోయిన లక్ష్మీదేవి కిందకి దిగింది. నారాయణుడు ఒక్క ఉదుటిన దిగి ఆయనను శేషతల్పంపై కూర్చోబెట్టి, ఓ మహర్షి, నా ఆభరణములు తగిలి నీ కాలికి గాయమైనదేమో అని పాదములు ఒత్తుతూ ఆయన అరికాలులో ఉన్న జ్ఞాననేత్రం చిదిమివేశారు. ఓ మహర్షి, మీరు గొప్ప తపస్సంపన్నులు. మీరు ఏ కార్యార్థం వచ్చారో తెలియజేయండి అన్నారు. మహానుభావ, మీ పట్ల నా అనుచిత ప్రవర్తనకు సిగ్గుపడుతున్నాను, నన్ను క్షమించు అని భృగు మహర్షి వేడుకున్నాడు. మేము జరుపుకునే యజ్ఞఫలం మీరే స్వీకరించి మమ్ము ఆనందింపచేయండి అని కోరాడు. విష్ణువు అంగీకరించారు. ఆ వివరాలు కనుక్కొని ఆ యజ్ఞం పూర్తి అయ్యేసరికి వచ్చి ఆ ఫలం తీసుకుంటానని చెప్పారు. భృగువు నైమిసారణ్యముకు వచ్చి జరిగినదంతా చెప్పి ఆ నారాయణుడే సత్వగుణ సంపన్నుడని తెలిపారు. భృగు మహర్షికి మాట ఇచ్చినట్లుగా శ్రీహరి యజ్ఞం చివర యజ్ఞగుండం నందు ప్రత్యక్షమే యజ్ఞఫలాన్ని స్వీకరించారు. తరువాత వైకుంఠానికి వెళ్ళిపోయారు. నారాయణి వక్షస్థలం లక్ష్మీ నివాసం. అక్కడ భృగు మహర్షి తన్నినా అతనిని కోపగించలేదు. పైగా క్షమాపణ కోరారు. ఇది లక్ష్మీదేవి అలుకకు కారణం అయింది. ఇది ఆమె అవమానంగా భావించింది. 14 భువనాలకు అధినేత, 33 కోట్ల దేవతలకు దేవదేవుడు, 84 లక్షల జీవరాశులకు రక్షణకర్త అయిన నారాయణుడు ఇలా చేయడం భరించలేక ఆవేదన వ్యక్తం చేసింది లక్ష్మీదేవి. అప్పుడు విష్ణుమూర్తి, ఓ లక్ష్మి, భృగు మహర్షి మనకు బిడ్డలాంటివాడు, పైగా మన భక్తుడు. పిల్లలు చేసిన తప్పులు తల్లిదండ్రులు క్షమించినట్లే మన భక్తుల తప్పులు మనం మన్నించాలి కదా అన్నారు. మీరు మాటల మేధావి. మీరెన్ని చెప్పినా నా మనసు నొచ్చుకొనుంది. మన రుణానుబంధం నేటితో సరి. ఇక నేను ఇచ్చట ఉండలేక వెళ్ళిపోతున్నా. లక్ష్మీదేవి నారాయణుడు ఎంత చెప్పిననో వినిపించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఆమె అచ్చట నుంచి కొల్హాపూర్ వెళ్ళిపోయింది. అక్కడ తపమాచరించుకోసాగింది. నారాయణుడు భూలోకంలో ప్రవేశించి లక్ష్మీ లక్ష్మి అంటూ వెతకసాగాడు. కనిపించే జంతువులతో ఆమె గురించి వాకాబు చేస్తూ చెట్లనక, పుట్టలనక, కొండలనక, కోణలనక పిచ్చివాడే తిరుగుతూ ఉన్నారు. ఇలా అరణ్యాలు పట్టుకొని తిరుగుతూ తిరుపతి సమీపంలో లక్ష్మీదేవి గురించే తపస్సు ప్రారంభించాడు. అప్పుడు ఆకాశవాణి, సువర్ణముఖి నది తీరంలో తపమాచరించు, అప్పుడు నీకు కోరిక తీరుతుంది అని వినిపిస్తోంది. అక్కడ తపస్సు చేసి అక్కడ నుండి తిరుమల ఆదివరాహ క్షేత్రానికి చేరి ఒక చింత చెట్టు క్రింద గల పుట్టలో చేరి లక్ష్మీని ధ్యానం చేస్తూ తపమాచరించుకోసాగారు. అక్కడ లక్ష్మీనారాయణులు లేక వైకుంఠం కళావిహీనమైంది. ఈ విషయం తెలుసుకున్న నారదుడు సత్యలోకం వెళ్ళాడు. తన తండ్రి గారైన బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, తండ్రి, మీరు చెప్పినట్లు శ్రీహరిని భూలోకం వెళ్ళేటట్లు చేసి లక్ష్మీనారాయణులను వేరు చేశాను. ఎప్పుడూ ఐశ్వర్యంతో కలకలలాడుతూ ఉన్న వైకుంఠం దారిద్ర్యంలో మునిగిపోయింది. లక్ష్మీమాత కోల్హాపురంలో తపమాచరించుకుంటుంది. నారాయణుడు వెంకటాచలంలో పుట్టలో శుష్కించి ఉన్నారు. మీరే ఎలాగైనా ఆయనను కాపాడండి అని ప్రార్థన చేశారు. సరే నారద, ఈ విషయం లక్ష్మీదేవికి వెళ్ళి చెప్పు అని నారదుణ్ణి పంపించారు. తరువాత ఆయన శివుని వద్దకి వెళ్ళారు. నారాయణుడికి మనం ఆహారం ఇవ్వాలని నిర్ణయించాం. మనం ఇద్దరం ఆవు దూడలుగా మారి ఆయనకు క్షీరాన్ని ఇచ్చినా బాగుంటుంది అని నాకు అనిపించింది అని చెప్పారు. శివుడు దానిని అంగీకారాన్ని తెలిపారు. నారదుడు లక్ష్మీ వద్దకు వెళ్ళి, అమ్మ, ఐశ్వర్యానికి ఆలవాలు అయిన మీరు ఇలా నారచీరలు ధరించి సామాన్య స్త్రీవలే తపస్సు ఎందుకు చేస్తున్నావు అన్నారు. నారద, నేను భృగు మహర్షి చేసిన అవమానం మరిచిపోలేదు, అందుకే ఈ తపస్సు. తల్లి, అక్కడ నారాయణుడు నిద్రాహారాలు మాని నిన్ను కలవరిస్తూ శేషాచలం అడవుల్లో ఒక పుట్టలో ఉన్నారు. మీరు బ్రహ్మరుద్రులతో వెళ్ళి ఆయనను కాపాడండి అని చెప్పి వెళ్ళినాడు. నారాయణ స్థితికి కాసేపు చింతించింది లక్ష్మీదేవి. తరువాత బ్రహ్మరుద్రులను ప్రార్థించింది. వారిరువురు వెంటనే ఆమెకు ప్రత్యక్షమైనారు. లక్ష్మీదేవి జరిగింది చెప్పి తగిన సలహా ఇమ్మని వేడుకున్నారు. అప్పుడు వారిరువురు, అమ్మా జగన్మాత, మేము ఆవు దూడలుగా మారుతాం. మీరు గొల్లబామ రూపంలో వచ్చి మమ్మల్ని చంద్రగిరి రాజైన చోళరాజుకు విక్రయించండి. మేం క్షీరాన్ని నారాయణుడికి ఇస్తామని చెప్పారు. బ్రహ్మ ఆవుగాను, శివుడు దూడగాను, లక్ష్మి గొల్లబామ వలె మారినారు. అంతటా లక్ష్మి ఆవు దూడతో చంద్రగిరి రాజైన చోళుని కలిసి ఆవు దూడను చూపి, ఓ రాజా, ఇవి ఉత్తమ జాతికి చెందినవి. సామాన్య ప్రజలు వీటిని పోషించలేరు. కావున మీరు తీసుకొని తగినంత ధనం ఇవ్వండి అని చెప్పింది.
ఆ రాజదంపతులకు దూడ నచ్చినవి. తగిన ధనం ఇచ్చి లక్ష్మీదేవిని పంపివేశారు. రాజు పశువుల కాపరిని పిలిచి ఈ ఆవును శ్రద్ధగా మేపి పాలు పితికి అంతఃపురానికి పంపు అని చెప్పాడు. ఆవుల కాపరి మేపుతున్నప్పుడు ఈ ఆవు మంద నుంచి పక్కకు వెళ్ళి ఎవరూ చూడకుండా పుట్టలోని శ్రీహరికి పాలిస్తూ ఉండేది. గోపాలుడికి పాలు ఇవ్వడం లేదు ఈ ఆవు. కొంతకాలం ఇలాగే గడిచినది. రాణికి గోపాలుడిపై అనుమానం వచ్చింది. లేగదూడ ఉన్న ఆవు పాలివ్వకపోవడం ఏమిటని, ఇతను పాలు అమ్ముకుంటున్నాడా, తనే వాడుకుంటున్నాడా అని వెంటనే వాడిని పిలిచి రేపటి నుండి ఆ ఆవు పాలు తీసుకొని రావాలి, లేకపోతే శిక్ష విధిస్తామని చెప్పింది. అప్పుడు మరనాడు ఆ ఆవుల కాపరి ఆవును గమనిస్తూ ఉన్నాడు. అది పుట్టలో క్షీరధారను వదలడం చూసి చేతిలో ఉన్న గొడ్డలిని పైకి ఎత్తాడు. అది గమనించిన శ్రీహరి తటాలున పైకి లేవడంతో ఆయనకు దెబ్బ తగిలింది. అది చూసి గోపాలుడు మూర్ఛపోయినాడు. ఆవు వెంటనే శ్రీహరి యొక్క రక్తంతో ఎర్రబారిన శరీరంతో అంబా అని అరుస్తూ రాజును పుట్టవద్దకు తీసుకొని వచ్చింది. అక్కడ తలపై గాయంతో రక్తం కారుతున్న నారాయణ్ను చూసి రాజు తమరెవరో నాకు తెలియదు, నన్ను క్షమించండి అని అన్నారు. నన్ను నీవెరుగవా, చూడు అని సాక్షాత్కరించాడు శ్రీహరి. రాజా, ముందు వెనుక ఆలోచించకుండా గొడ్డలితో కొట్టించినందుకు నీవు పిశాచమగుదువుగాక అని రాజును శపించాడు హరి. స్వామి, నేను గోపాలునకు ఆవును కొట్టమని చెప్పలేదు, నాకు శాప విముక్తి కలిగించండి అని ప్రార్థించాడు రాజుగారు. రాజా, నా శాపానికి తిరుగులేదు. కానీ నీవు ఈ అవతారం చాలించిన తరువాత ఈ వంశంలోనే ఆకాశరాజుగా జన్మిస్తావు. నీ కుమార్తె పద్మావతిని నేను వివాహం చేసుకుంటాను. నీవు నాకు వజ్రకిరీటం చేయిస్తావు. అనంతరం నీకు మోక్షం కలుగుతుంది అని చెప్పారు. అనంతరం మూర్ఛ నుండి లేచిన గొల్లవాడు తనను క్షమించమని ప్రాధేయపడ్డాడు. నీకు నేను వరం ఇస్తున్నా. నేను ఈ లోకంలోకి వచ్చిన తరువాత నేను చూసిన మొదటి వ్యక్తివి నువ్వే. నేను త్వరలో ఇక్కడ శ్రీనివాసునిగా అవతరిస్తా. రోజు నా మొదటి దర్శనం మీ వంశం వారికే అని చెప్పారు. ఇది ఈనాటికి కొనసాగుతున్న ఆచారం. గొల్లవాడి వల్ల గాయపడిన నారాయణుడు గాయం మానుటకు కావలసిన ఔషధం కొరకు వెంకటాచల అడవుల్లో తిరుగుతూ ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న దేవగురువు బృహస్పతి నారాయణ వద్దకు వచ్చి, నారాయణ, భక్తుల కొరకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. మీ గాయం తగ్గడానికి కావలసిన ఔషధం చెబుతాను, వాడి చూడు. జిల్లేడు పత్తిని మేడిపాలలో తడిపి గాయంపై పట్టుగా వేయడం వల్ల మానుతుంది అని చెప్పి వెళ్ళాడు. శ్రీహరి మేడి చెట్టును వెతుకుతూ పోతుండగా ఓ పర్ణశాల కనిపించింది. లోపల కృష్ణుడి భజన జరుగుతుంది. బాధతో హరి అమ్మా అని అరిచెను. లోపల భజన చేస్తున్న వకులమాతకు కృష్ణుడే వచ్చాడని పరుగున బయటకు వచ్చి శ్రీహరిని చూసి లోనికి తీసుకుని వెళ్ళింది. దేవగురువు చెప్పిన మందు గురించి చెప్పారు. ఆమె ఆ మందు వేసి కట్టుకట్టి తినడానికి ఫలాలను అందిస్తుంది. ఆయనకు దెబ్బ తగ్గే వరకు విశ్రమించమని చెప్పింది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ నిర్యాణ సమయంలో యశోద అక్కడికి వెళ్ళింది. కృష్ణ, నీ బాల్యం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. కానీ నీ వివాహం చూడాలని ఎంతో కోరికగా ఉండేది. నాకు ఆ భాగ్యం కలిగించు కన్నయ్య అంది. అప్పుడు శ్రీకృష్ణుడు, అమ్మా, నేను కలియుగంలో వెంకటేశ్వరునిగా అవతరించి నీ ఈ కోరిక తీరుస్తాను. నీవు బకుళమాతగా జన్మించి ఆదివరాహస్వామి వారిని సేవిస్తూ ఉంటావు. అప్పుడు ఈ కోరిక తీరుస్తానని వరమిచ్చారు. అనతి కాలంలోనే ఆమె వకులుగా జన్మించింది. అప్పుడు శ్రీహరికి దెబ్బ తగ్గిన తరువాత, నాయనా, నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చినావు, నిన్ను ఇలా గాయపరిచింది ఎవరు అని ప్రశ్నించారు ఆమె. ఆమెకు పూర్వస్మృతి కలిగించి, అమ్మా, నన్ను బాగా చూడు, అప్పుడే మరిచిపోయినావా అన్నాడు. తండ్రి, నీవా, నా కోసం వచ్చినావా అని ఆనందంతో ఇక ఆమెకు మాట రాలేదు. కాసేపటికి తన పరిస్థితి చెప్పారు నారాయణుడు. మనం రేపు ఉదయం వరాహస్వామి దర్శనం చేసుకుని వద్దాం, ఇక విశ్రమించు అని చెప్పారు వకుళమాత. కొన్ని యుగాల ముందు ఒకరోజు శ్రీహరి దర్శనం కోసం సనక సనానందులు వెళ్ళారు. జయ విజయులు స్వామి వద్దకు ఎవరిని లోనికి పంపడానికి మాకు అనుమతి లేదు, వేచి చూడాల్సిందే అన్నారు. వారు ఆగ్రహంతో, మీరు రాక్షసులే తరించండి అని శపించారు. ఇంతలో నారాయణుడు అక్కడకు వచ్చారు. జయ విజయులు అనుగ్రహం చూపమన్నారు. ఋషుల శాపం అనుభవించాలి, కాకపోతే దాన్ని సవరిస్తాను. అదేమంటే 3 జన్మలలో నాకు విరోధులుగా ఉంటారా, లేదా 7 జన్మలలో మిత్రులుగా ఉండి వైకుంఠానికి వస్తారో నిర్ణయించుకోండి అన్నారు శ్రీహరి. మిమ్మల్ని వదిలి 7 జన్మలు ఉండలేం అన్నారు వారు. మీరు మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా,
రెండో జన్మలో రావణ కుంభకర్ణులుగా, మూడో జన్మలో శిశుపాల దంతవక్తులుగా జన్మించి తదుపరి వైకుంఠానికి రాగలరు అని వారిని అనునయించారు. తదుపరి వారు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా జన్మించారు. హిరణ్యాక్షుడు పరమ దుష్టుడు. అతను మునులను, ఋషులను హింసించేవాడు. దేవతలను కూడా బాధించడం మొదలుపెట్టినాడు. అంతటా వారు శ్రీహరిని శరణు వేడినారు. ఒకనాడు హిరణ్యాక్షుడు భూమిని చాపగా చుట్టి పాతాళంలో దాచిపెట్టినాడు. అప్పుడు శ్రీహరి శ్వేతవరాహ రూపంలో సముద్ర గర్భంలోంచి పాతాళంలో చేరి హిరణ్యాక్షుణ్ణి తన కోరలతో చంపి భూమిని ఉద్ధరించాడు. అప్పుడు మునులు, దేవతలు భూలోకంలో ఉండాలి అంటే అలాగే అని గరుడని పంపి క్రీడాద్రిని భూమిపైకి తెప్పించినాడు. ఆ క్రీడాద్రియే నేటి వెంకటాద్రి. వరాహస్వామి శేషాచలంలో నివాసం ఉంటున్నారు. వారు ఇష్టాగోష్ఠి జరుపుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. వకులాదేవి ఆయన పట్ల భక్తి శ్రద్ధలతో ఉంటుంది. మరునాటి ఉదయం వకులమాత నారాయణ్ణి వెంటబెట్టుకొని వరాహస్వామి దగ్గరకు తీసుకుని వెళ్ళింది. అతను దివ్యదృష్టితో విషయం తెలుసుకున్నారు. వరాహస్వామి, నాకు ఇచ్చట నివాసం ఉండడానికి కొంత స్థలం కావాలి అన్నారు శ్రీహరి. అప్పుడు వరాహస్వామి నాకు కొంత ధనం ఇచ్చి తీసుకోవాలని కోరారు. స్వామి, లక్ష్మి నా దగ్గర లేనందున నేను ధనం ఇవ్వలేను. నా భక్తులు మొదట నీ దర్శనం చేసుకున్న తరువాత నన్ను దర్శించుకుంటారు. మీకు మొదట నైవేద్యం పెట్టిన తరువాత నాకు సమర్పిస్తారని చెప్పగా అందుకు వరాహస్వామి అంగీకరించారు. 100 యోజనాల స్థలాన్ని శ్రీహరికి ఇచ్చారు. ఆయన వద్ద సెలవు తీసుకొని శ్రీహరి, వకులమాత వెడలిపోయారు. పర్ణశాలకు చేరిన తరువాత శ్రీహరితో నిన్ను ఏ పేరున పిలవాలి అంది వకులమాత. అప్పుడు హరి, నీ ఇష్టమైన పేరు మీద పిలువు అని చెప్పారు. నేటి నుండి నేను నీకు శ్రీనివాసుడు అని పేరు పెడుతున్నా అంది వకులమాత. ఇప్పుడు పద్మావతి అమ్మవారు తిరుపతికి 30 మైళ్ళ దూరంలో ఉన్న నారాయణపురం రాజధానిగా చేసుకొని సుధర్ముడు అనే రాజు పరిపాలన చేస్తున్నాడు. శ్రీహరి శాపం వలన పిశాచగా మారిన చోళరాజు స్వల్పకాలంలో శరీరం చాలించి సుధర్మునికి ఆకాశరాజు అనే కుమారుడిగా జన్మించాడు. రాజు దంపతులు ఆకాశరాజుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఒకనాడు వేటకు వెళ్ళిన సుధర్ముడు అలసిపోయి కపిలతీర్థం దగ్గర విశ్రాంతి తీసుకోవాలని కూర్చొని ఉన్నాడు. అదే సమయంలో నాగకన్య అక్కడికి స్నానం చేయాలని వచ్చింది. ఆమెను చూసిన రాజు ఇష్టపడ్డారు. వెంటనే గాంధర్వ వివాహం చేసుకున్నారు. వారిరువురికి జన్మించిన వాడే తొండమానుడు. సుధర్ముడు ఆకాశరాజుకు రాజ్యాన్ని, తొండమానుడిని అప్పగించి కన్ను మూశారు. ఆకాశరాజు ధర్మం తప్పకుండా పాలన చేస్తున్నారు. ఆకాశరాజు భార్య ధరణీదేవి ప్రజలను కన్నబిడ్డలుగా భావిస్తున్నారు. కానీ ఆయనకు పిల్లలు లేరు. ఈ చింత వారిని బాధ పెడుతుంది. ఒకరోజు వారు తమ కులగురువు సుఖమహర్షిని ఆహ్వానించారు. ఆయనకు పాదపూజ చేశారు. తరువాత తమ వేదన తొలగించమని ప్రార్థించారు. రాజా, పుత్రకామేష్టి యాగం చేస్తే తప్పక సంతానం కలుగుతుంది అని చెప్పారు. మంచి ముహూర్తం ఖరారయింది. బ్రాహ్మణులను రావించి కావలసిన ఏర్పాట్లు చేశారు. యాగశాల కోసం భూమిని బంగారు నాగలితో దున్నుతుండగా నాగలికి ఏదో తగిలినట్టు అనిపించింది. అది ఒక పెట్టె. అందులో ఒక పద్మంపై ఉన్న ఒక పసిపాప కనిపిస్తుంది. ఆ వెంటనే ఆకాశంలో మెరుపు, అందునుంచి ఆకాశవాణి ఇలా వినిపిస్తుంది. రాజా, నీ పూర్వజన్మ సుకృతం వలన ఈమె లభ్యమైంది. ఈమె వలన నీ వంశం తరిస్తుంది. ఈ మాట తథ్యం. అక్కడ ఉన్నవారు ఈ మాటలు విని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం యాగాన్ని రాజదంపతులు భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకున్న తరువాత సుఖమహర్షితో రాజమందిరంకు వెళ్ళినారు. మహర్షి, ఈ బిడ్డకు మీరు నామకరణం చేయించండి అని కోరారు. రాజా, పద్మంలో మనకు కనిపించింది కావున పద్మావతి అని పేరు పెట్టండి అని చెప్పారు. వారు పద్మావతి అని పేరు పెట్టారు. ఆ పాపను అల్లారుముద్దుగా పెంచుతూ ఉన్నారు. కొద్ది కాలంలోనే వారికి వసుధాముడు అనే కుమారుడు జన్మించినాడు. ఇరువురు పిల్లలను అల్లారుముద్దుగా చూస్తున్నారు. పద్మాక్ష మహారాజుకు చాలా కాలం తర్వాత వరలక్ష్మీదేవి అనుగ్రహంతో మాసులుంగి అనే కుమార్తె జన్మించినది. ఆమె సకల విద్యా పారంగుతురాలు. 16 సంవత్సరాలకే యుక్త వయస్కురాలైంది. ఆమె శ్రీహరిని వివాహం చేసుకునేందుకు ఇష్టపడ్డారు. కుమార్తె అభీష్టం గ్రహించి తండ్రి స్వయంవరం ఏర్పాటు చేశారు. దేశ దేశాల రాకుమారులు వచ్చినారు. కానీ పిలవకుండా రావణాసురుడు వచ్చి ఆమెను బలవంతం చేయబోగా అడ్డుకున్న ఆమె తండ్రిని వధించాడు. మాసులుంగి మాయమై అరణ్యంలో వేదాలు చదువుతున్న మునుల ముందుకు వచ్చింది. వేదపట్టణం సమయంలో వచ్చింది కావున ఆమెకు వేదవతి అని నామకరణం చేశారు. ఆమె వారి అనుమతి పొంది తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళ్ళింది.
విమానంలో గగనతలంలో వెళుతుంటే రావణుడికి తపస్సు చేస్తున్న మాసులుంగి కనిపించేసరికి ఆమెను తాకబోగా ఆమె, ఓరి పాపాత్ముడా, నీ మూలంగా నేను అగ్నిలో ప్రవేశిస్తున్నా. ఓ స్త్రీ వల్లే నీవు, నీ వంశము సర్వం నాశనం అవుతుంది అని శపించి అగ్నిలోకి వెళ్ళింది. రావణుడు సీతమ్మను అపహరించడానికి వచ్చినప్పుడు సీతకు బదులు వేదవతిని భిక్ష వేయడానికి పంపి సీతను తన భార్య స్వాహాదేవికి అప్పగించారు అగ్నిదేవుడు. రావణ సంహారం తరువాత రాముడు సీతను అగ్ని ప్రవేశం చేయించారు. అనంతరం ఇరువురు సీతలతో వచ్చిన అగ్ని వేదవతి వృత్తాంతం చెప్పి ఆమెను వివాహం చేసుకోమని కోరారు. సీత కూడా ఇష్టపడ్డారు. కానీ అప్పుడు రాముడు, ఈ అవతారంలో ఏకపత్ని వ్రతాన్ని చేస్తున్నా, కలియుగంలో నేను వెంకటేశ్వరునిగా అవతరిస్తాను. ఈ వేదవతి ఆకాశరాజు కుమార్తె పద్మావతిగా పెరుగుతుంది. అప్పుడు ఈమెను నేను వివాహం చేసుకుంటా అని మాట ఇచ్చారు. సీతారాములకు నమస్కారం చేసి వేదవతి అగ్నిలో ప్రవేశించింది. ఆ వేదవతియే ఈ పద్మావతి. పద్మావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్తమానమే సకల విద్యలను నేర్చుకున్నది. 14 సంవత్సరాలకే యుక్త వయసుకు వచ్చింది. ఓ శుక్రవారం గౌరీ పూజ చేసి తరువాత చిలకత్తెలతో ఆడుతున్నది. నారదుడు నారాయణ నామాన్ని జపిస్తూ అక్కడకు వచ్చాడు. ఆయనకు నమస్కారం చేసి ఆసనంపై కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేసింది. ఆయన సంతోషించి, అమ్మా, నీ చేయి చూపు, నీకు భవిష్యత్ తెలియజేస్తాను అన్నాడు. ఆమె చేయి చూసి, నీ చేతిలో పద్మధ్వజ మత్స్యరేఖలు ఉన్నాయి. నారాయణుడే నీకు భర్త అవుతాడు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించి వెళ్ళాడు. వకుళమాత పరిచర్యలతో చాలా కాలం గడిచిపోయింది. ఒకరోజు శ్రీనివాసుడు తల్లితో, అమ్మా, నాకు వేటకు వెళ్ళాలని ఉంది, అనుమతి ఇవ్వాలని అడిగాడు. శ్రీనివాస, ఈ అడవిలో క్రూరమృగాలు ఉన్నాయి, నాకు భయంగా ఉంటుంది, నీవు మరలా వచ్చే వరకు అని అంది. అమ్మా, నా గురించి నీకు తెలుసు, ఈ చిన్న కోరిక తీర్చుకోని అని అన్నారు. అలాగే అని తల ఊపింది వకుళమాత. శ్రీనివాసుడు ధనుర్బాణాలతో వేటగాని వస్త్రాలు ధరించి తల్లి ఆశీస్సులు తీసుకొని అరణ్యంలోకి బయలుదేరారు. శ్రీనివాసుడు ధనుష్టాంకారం చేశారు. ఆ శబ్దం పిడుగులు పడినట్లుగా ఉంది. దీంతో మృగాలు వాటి నివాసాలకి పరుగులు తీసినవి. పదునుగల బాణాలతో ఏనుగులను తరిమెను. అడవి పందులను, సింహాలను సంహారం చేసెను. ఇంతలో ఒక మదుపుటేనుగు గ్రీంకారం ధ్వని వినిపించెను. ఆ ధ్వని వచ్చిన వైపు వెళ్ళి దానిని పరిగెత్తుతూ వెంబడించెను. అది కష్టమనిపించి బ్రహ్మను తలంచగా ఆయన ఓ శ్వేతాశ్వం పంపాడు. దానిని అధిరోహించి వెంబడించెను. అది చాలా దూరం తిప్పి శ్రీనివాసునికి తరువాత కనిపించలేదు. అప్పటికే అలసిపోయిన శ్రీనివాసుడు కాసేపు అలసట తీర్చుకునేందుకు ఆగాడు. సమీపంలో ఉద్యానవనం కనిపించింది. లోనికి ప్రవేశించాడు. అక్కడ ఉన్న కోనేటిలో అశ్వానికి నీళ్లు తాగించి తాను తాగి విశ్రాంతి తీసుకునేందుకు ఒక మహాబోధి వృక్షం కింద విశ్రమిద్దామని వెళుతుంటే మధురానుభూతిని కలిగించే గానం వినిపించింది. ఇంతలో పద్మావతి చిలకెత్తెలతో అక్కడికి వచ్చినది. ఆమెను చూసి భూలోకంలో ఇంత సౌందర్యవతులు ఉన్నారా అని ఆశ్చర్యపోయాడు. ఆమె చిలకెత్తెలతో, అతనెవరో ఇక్కడకు ఎందుకు వచ్చినాడో కనుక్కోండి అని చిలకెత్తెలను పంపింది. వారు శ్రీహరి దగ్గరకు వెళ్ళి, మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ప్రశ్నించారు. నేను ఒంటరివాడిని, శేషాచలం నా నివాసమని చెప్పాడు. పద్మావతి అతనిని సమీపించింది. ఆమెతో శ్రీనివాసుడు, మీ నామమేమి, మీ తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్నించారు. నేను ఆకాశరాజు కుమార్తెను, నా తల్లి ధరణీదేవి అని చెప్పింది. నీ రూపురేఖలు నన్ను ఆకర్షించాయి. నీవు నా కోసమే జన్మించినావు. నిన్ను చూడకుండా నేనుండలేను. నీకు ఇష్టమైతే వివాహం చేసుకుంటానని అన్నాడు. పద్మావతి కోపంతో, వేటగానివైన నీవెక్కడ, మహారాజు కుమార్తెనైన నేనెక్కడ, పిచ్చి ప్రేలాపలను మాని వెళ్ళండి అంది. రాకుమారి, మీరు లేకుండా నేను వెళ్ళను అని అనగానే ఆమె ఆగ్రహంతో చెల్లులకు సైగ చేసింది. వారు అతనిని రాళ్లతో కొట్టగా ఆ దెబ్బలకు అశ్వం చనిపోయినది. గాయాలతో రక్తం కారుతూ తన నివాసంలోకి అడుగు పెట్టారు శ్రీహరి. శ్రీనివాసుడు పక్కపై పరుండినాడు. తల్లి ఇచ్చిన ఫలహారం తినలేదు. వకుళమాత శ్రీనివాసుడి వద్ద కూర్చొని గాయాలతో ఉన్న శ్రీనివాసుడిని చూసి బాధపడింది. తండ్రి, నిన్ను ఇలా గాయపరిచింది ఎవరు అని అంది. ఆయన మౌనం వహించారు. నాయనా, నా దగ్గర దాపరికం ఎందుకు, నేను నీ తల్లిని కానా, చెప్పు అని పదే పదే అడగసాగిను. అమ్మా, నేను ఒక మదుపటేనుగును వేటాడుతూ అలసిపోయి ఒక ఉద్యానవనంలో అడుగుపెట్టి కొలనులో నీరు త్రాగి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నా. ఇంతలో రాకుమార్తె కనిపించేసరికి ఆమెను వివాహం చేసుకుంటాను అని అన్నాను. ఆమె ఇలా కొట్టించిందని పలికారు. శ్రీనివాసుడి వాక్యలు విన్న వకుళమాత, నాయనా, నీవెక్కడా,
మహారాజు గారి అమ్మాయి ఎక్కడ? ప్రేమకు తారతమ్యం ఉండదా? దరిద్రులకు రాజబిడ్డనిత్తురా, నా మాట విని మనసు మార్చుకో అని హితబోధ చేసింది. అప్పుడు అమ్మా, ఈ పద్మావతి ఎవరో కాదు. నేను రామావతారంలో ఉన్నప్పుడు సీతాపహరణ సమయంలో అగ్నిదేవుడు మోసం చేసి రావణుడితో సీతకు బదులుగా వేదవతిని పంపాడు. రావణ సంహారం తరువాత సీత అగ్ని ప్రవేశం చేసిన తరువాత అగ్ని 2 సీతలతో వచ్చి జరిగిన విషయం చెప్పాడు. అప్పుడు సీత వేదవతిని వివాహం చేసుకోమన్నది. కలియుగంలో చేసుకునేందుకు అంగీకారాన్ని తెలిపాను. ఆ వేదవతియే ఈ పద్మావతి. ఆనాడు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా అన్నాడు శ్రీనివాసుడు. ఇక పద్మావతికి ఉద్యానవనం నుంచి వచ్చిన తరువాత ఆ శ్రీనివాసుడే జ్ఞప్తికి రాసాగాడు. చెలికత్తెలకు చెప్పడానికి బిడియం. తల్లికి చెబుదామంటే ఎవరో తెలియని వ్యక్తి గురించి నీకెందుకు అంటోంది. తండ్రికి చెబితే తన స్థాయి కాదంటాడేమోనని ఎవరికీ చెప్పకుండా నిద్రపోవడం లేదు, ఆహారం తీసుకోవడం లేదు, ఆటపాటలు లేవు. మనోవ్యాధితో మంచమెక్కింది. జ్వరంతో శరీరం మండుతుంది. నిద్రలో పిచ్చిగా కలవరిస్తూ ఉంది. కుమార్తె వ్యాధి రాజదంపతులకు అంతుపట్టనిదయ్యింది. రాజవైద్యులను భూతవైద్యులను పిలిపించి మందులు ఇప్పించారు, యంత్రాలు కట్టించారు. అయినా మార్పు లేదు. దేవాలయాలలో పూజలు, అభిషేకాలు, దాన ధర్మాలు చేశారు. అయినా మార్పు రాలేదు. మనోవ్యాధికి మందు లేదు కదా. రోజురోజుకు అనారోగ్యం ఎక్కువైంది. శ్రీనివాసునికి పద్మావతిని చూసిన నాటి నుంచి ఆలోచనలే. నిద్ర పట్టలేదు, ఆకలి వేయడం లేదు. వేటగాని వేషంలో వెళ్ళి తప్పు చేశానా? నిజరూపంలో వెళ్ళి ఉంటే ఆమె నన్ను ఇష్టపడి ఉండవచ్చు. ఇలా ఆలోచనలతో రాత్రి అంతా నిద్ర పట్టలేదు. తెల్లవారింది. కుమారుడు బాధపడుతున్నది చూడలేక, నాయనా, ఒకసారి ఆకాశరాజును కలిసి వస్తాను. నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను అని ఆమె నారాయణపురం వెళ్ళింది. శ్రీనివాసుడు బాగా ఆలోచన చేశారు. వకులమాతను చూసి కుమార్తెను ఇవ్వడేమో అని భావించి ఎరుకుల సానిగా మారి ఆకాశరాజు ఇంటి దగ్గర తిరుగుతూ ఉన్నారు. సోది చెప్పే ఎరుకల సానిని పిలిపించింది ధరణీదేవి. నీవు ఎరుక బాగా చెబితే నీకు మంచి బహుమతులు ఇస్తామని అంది. ఎరుకల సాని రూపంలో ఉన్న శ్రీనివాసుడు ఎదురుగా పద్మావతిని కూర్చుండబెట్టి గద్దె పలకపై పసుపు కుంకుమ పెట్టిండు. చేటలో ముత్యాలు పోయించాడు. మూలదేవతలకు మొక్కులు మొక్కి మొదలుపెట్టాడు. ఎరుకల సాని దేవి బొమ్మకు నమస్కారం చేసినది. వినాయకుడికి, వీరభద్రుడికి, త్రిమూర్తులు, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, త్రిమాతలను, అష్టదిక్పాలకులను పూజించి మీరంతా మా పూజలు అందుకొని ఈమె మనసులో ఉన్న కోరిక చెప్పండి అని అంది. అని బెత్తం కొన పద్మావతి చేతిలో ఉంచి, అందరూ దేవతలు నన్ను ఆవహించినారు. నీ మనసులో ఒక చింత ఉంది. అది మంచిదా కాదా అని అడుగుతున్నావు. అది మంచిదే. అదృష్టం అంటే నీదే. ఆ నల్లనయ్య పైన మనసు పారేసుకున్నావే. నీ చేతిలో కళ్యాణరేఖ ప్రకాశిస్తుంది. ఆ వరుడు లభించునో లేదో అని దిగులు పడుతున్నారు. మీరు ఈ బుట్టలో చూడండి, ఆ వరుడు కనిపిస్తున్నాడా అంది ఆమె. పద్మావతి సిగ్గుతో తలదించుకుంది. 3 దేవతలు అడ్డుపడినా మీ వివాహం ఆగదు అనగానే పద్మావతి లేచి తన గదిలోకి వెళ్ళింది సిగ్గుతో. ధరణీదేవి ఆశ్చర్యంగా, ఇది అంతా నిజమేనా అంది. పువ్వులో పుట్టిన ఆమెనే అడుగు అని బహుమతులు తీసుకుని వెళ్ళిపోయింది ఎరుకలసాని. పద్మావతికి ఎరుకలసాని మాటలతో అప్పటిదాకా ఉన్న విచారం మాయమై ఆమె ముఖంలో ఆనందం కలిగింది. ఇది గమనించిన ధరణీదేవి ఆకాశరాజుకు విషయం తెలుపసాగింది. నాదా, అల్లారముద్దుగా పెంచిన పద్మావతిని అడవుల్లో నివసించి అతనికి ఇవ్వడానికి నా మనసు అంగీకరించడం లేదు అంది. దేవి, నారద మహర్షి శ్రీనివాసుడు అల్లుడు అవుతాడని చెప్పారు. ఈ మాట వ్యర్థం కాదు కదా. సుఖమహర్షిని పిలిపించి వివరాలు మాట్లాడుదాం అన్నారు. ఇంతలో పద్మావతి అక్కడికి వచ్చి, నేను ఆ ఉద్యానవనంలో చూసిన అతనిని తప్ప ఎవరిని వివాహం చేసుకోను, ఇది నా నిశ్చయం అని చెప్పి వెళ్ళిపోయింది. వకులమాత వరాహస్వామికి విషయం అంతా చెప్పారు. ఆయన ఆశీస్సులు తీసుకొని నారాయణపురం బయలుదేరింది. తమ ఇంటికి వచ్చిన ఆ ఆశ్రమవాసిని రాజదంపతులు తగు విధంగా సత్కరించారు. అమ్మ, తమరెవరు? ఎచ్చటి నుంచి వచ్చినారు? మా వల్ల కావలసిన సాయమేమి తెలపండి అన్నారు. నేను శేషాచలం నుంచి వచ్చినాను. మా శ్రీనివాసుడు మీ అమ్మాయిని ఉద్యానవనంలో చూసి మనసు పడినాడు. అతను సాక్షాత్ ఆ శ్రీహరే. నా కుమారుడిని అల్లుడు చేసుకున్నారంటే మీకంటే అదృష్టవంతులు ఉండరు అని ముగించింది. మేము పెద్దల సమక్షంలో చర్చించాక నిర్ణయం తీసుకుంటాం, మీకు కబురు చేస్తాం అని చెప్పారు. ఆమె ఆ దంపతులను ఆశీర్వదించారు. తరువాత శేషాచలం బయలుదేరారు.
వకులమాత వెళ్ళిన తరువాత ఆకాశరాజు తన తమ్ముడు తొండమానుడిని పిలిపించి, నీవు వెళ్ళి సుఖమహర్షిని పిలుచుకొనిరా, ఆయనతో పద్మావతి పెళ్లి విషయం మాట్లాడాలి అన్నారు. తొండమానుడు వెళ్ళి సుఖమహర్షిని వెంట పెట్టుకొని వచ్చాడు. మహర్షిని సత్కరించారు. తరువాత ఆకాశరాజు, మహర్షి, నారద మహర్షి శేషాచలంలో ఉన్న శ్రీనివాసుడే పద్మావతికి తగినవాడని చెప్పారు. ఉద్యానవనంలో అతనిని చూసి అతనినే వివాహం చేసుకుంటానంది పద్మావతి. ఒక ఎరుకలసాని సోదెలో ఆయన శ్రీహరి అని చెప్పింది. మహర్షి ఎరుకలసానిగా వచ్చింది శ్రీహరి అని గుర్తించారు. ఇంతకుముందు ఆశ్రమవాసి శ్రీనివాసుని తల్లి వచ్చి అతని మనోభీష్టం చెప్పారు. ఈ విషయంలో మేము ఏమి నిర్ణయం తీసుకోవాలో మిమ్మల్ని సలహా అడుగుదామని పిలిపించాము. తగిన సలహా ఇచ్చి మమ్మల్ని ఆనందింపచేయండి అన్నారు. అప్పుడు రాజా, ఆ శ్రీనివాసుడు సాక్షాత్ శ్రీహరే. మీరు పూర్వజన్మలో చేసిన పుణ్యం వలన అతను నీకు అల్లుడు కాబోతున్నాడు. సందేహించక వివాహం చెయ్యి అన్నారు మహర్షి. ఆ పలుకులు విని అందరికీ ఆనందం కలిగింది. ఆకాశరాజు దేవగురువు బృహస్పతి ఇతర మహర్షులను పిలిపించారు. బృహస్పతితో మీరు లగ్నపత్రిక వ్రాయవలసినది అని కోరారు. శ్రీహరి వివాహపత్రిక వ్రాసే అవకాశం రావడం నా మహద్భాగ్యమని, అతను అల్లుడు కావడం నీ పూర్వజన్మ సుకృతం. నీ వల్ల సర్వమానవకోటి తరించగలరు అని అన్నారు. పంచాంగం చేతిలో తీసుకొని శ్రీనివాసుడు పద్మావతి నామనక్షత్రాలు గణన చేసి వైశాఖ శుద్ధ దశమి భృగువారం అంటే శుక్రవారం మంచి ముహూర్తం నిర్ణయించారు. అప్పుడు ఆకాశరాజు లగ్నపత్రికను కూడా బృహస్పతినే వ్రాయమంటే ఆయన సమ్మతించారు. ఆకాశరాజు శ్రీనివాసునికి వ్రాసిన లేఖ, ఆర్య, తమకు నా పుత్రిక పద్మావతినిచ్చి వివాహం జరుపుటకు పెద్దలు నిశ్చయించినారు. అందులకు ఈ వైశాఖ శుద్ధ దశమి భృగువారం మంచి ముహూర్తం కుదిరింది. కావున తమరు బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చి మా కన్యాదానం స్వీకరించి మమ్మల్ని కృతార్థులను చేయ ప్రార్థన. ఇట్లు ఆకాశరాజు. తరువాత సుఖమహర్షికి ఈ లేఖను లగ్నపత్రికను ఇచ్చి శ్రీనివాసుని వద్దకు పంపెను. అప్పుడు సుఖమహర్షి ఆశ్రమం చేరగానే శ్రీనివాసుడు నమస్కారం చేశారు. తరువాత అతిథి మర్యాదలు చేశారు. అనంతరం ఆకాశరాజు పంపిన లగ్నపత్రికను, ఆకాశరాజు పంపిన ఉత్తరమును సుఖమహర్షి శ్రీనివాసునికి ఇచ్చారు. ఆ లేఖను చదివి సుఖమహర్షిని అనేక విధాలుగా కొనియాడారు. వకులమాత ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించారు. శ్రీ ఆకాశరాజు గారి పాదపద్మాల సన్నిధికి శేషాచలం నివాసి అయిన శ్రీనివాసుడు ఆనందించి కృతజ్ఞతతో వాయు లేఖ విషయాలు తాము పంపిన శుభలేఖ చూసి చాలా సంతోషించాను. మీరు నిర్ణయించిన లగ్న కాలానికి సపరివారంగా వచ్చి కన్యాదానం స్వీకరించదనని మనవి చేస్తున్నాను. శ్రీనివాసుడు అని వ్రాసిన లేఖను సుఖమహర్షికి అందించినారు. సుఖమహర్షి ఆ లేఖను ఆకాశరాజునికి ఇచ్చారు. అది చదివి రాజు ఆనందపడెను. సుఖమహర్షిని సన్మానించారు. నారాయణ స్మరణ చేస్తూ శ్రీనివాసుని వద్దకు వచ్చి నమస్కరించినాడు నారదుడు. ఓ ఆర్తరక్షక, త్రేతాయుగంలో వేదవతికి ఇచ్చిన మాట చెల్లిస్తున్నారు. ఆ వేడుక చూసి ధన్యులమవుతాం అన్నారు నారదుడు. నారద, కళ్యాణమునకు కావలసిన ధనం నా దగ్గర లేదు. లక్ష్మీదేవి లేకుండా పోయింది. కాన నా చేతిలో ధనం లేదు. రాజుగారితో వియ్యం ఏమి చేయాలి? తగిన ఉపాయం చెప్పు అన్నారు శ్రీహరి. స్వామి, ఎందుకు చింతన? కావలసినంత ధనం కుబేరుని వద్ద తీసుకోవచ్చు కదా అన్నారు నారదుడు. శ్రీహరి గరుడుని ద్వారా వర్తమానం కుబేరునకు పంపెను. గరుడు కుబేరుని శ్రీహరి దగ్గరకు చేర్చాడు. నారదుడు కుబేరుడితో, ఈ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం శ్రీహరికి వివాహం నిశ్చితార్థం జరిగింది కదా, అందుకే నీవు ధన సహాయం చేసి ఈ కార్యం గట్టెక్కించు అనెను. కుబేరుడు అంగీకరించారు. అప్పుడు కుబేరుడు 3,364 కోట్ల రామనిష్కములను ఇచ్చి పత్రం రాయించుకున్నాడు. ఇందుకు సాక్షులుగా బ్రహ్మ, శివుడు సంతకాలు చేశారు. కుబేరా, నీవు ఇచ్చిన ధనమునకు వడ్డీ చెల్లించి కలియుగాంతమును మొత్తం చెల్లించదనని చెప్పారు శ్రీహరి. కుబేరుడు సంతోషంగా వెళ్ళాడు. శ్రీనివాసుని కళ్యాణమునకు ధనం సమకూరినందులకు సంతోషం పడినాడు శ్రీహరి. తన సోదరుడు గోవిందరాజు స్వామివారిని పిలిచి, సోదరా, కుబేరుడి వద్దకు వెళ్ళి ధనము తీసుకొని విశ్వకర్మను పిలిచి వసతి గృహాలు నిర్మించు అని అన్నారు. గోవిందరాజస్వామి వివాహానికి కావలసిన మందిరాలు, మంటపాలు, ప్రాంగణాలు నిర్మించారు. శేషాచలం కలియుగ వైకుంఠం అయ్యింది. గోవిందరాజస్వామి చేతిలో ధనరేఖలు ఉండుట వల్ల ధనం ఖర్చు పెట్టిన కొద్దీ పెరుగుతున్నది. అమ్మా, శుభలేఖలు ఎవరెవరికి పంపాలి చెప్పు అన్నారు హరి. నాయనా, నీవు దేవదేవునివి,
14 లోకాలలో అందరికీ శుభలేఖలు పంపు అంది వకులమాత. గరుడునికి శుభలేఖలు అందచేయాలని పంపాడు హరి. ఆహ్వానితులంతా బయలుదేరి శేషాచలం చేరారు. బ్రహ్మ, సరస్వతి, శివపార్వతులు, శచి, ఇంద్రుడు, నారదుడు, అష్టదిక్పాలకులు, బృహస్పతి, మహర్షులు, అప్సరసలు, వినాయకుడు మొదలైన వారంతా హరి వివాహానికి విచ్చేశారు. అగ్నిదేవుడు పంచభక్ష పరమన్నాలు అతిథులకు వడ్డించి చందన కస్తూరి తాంబూలాలు ఇచ్చి సత్కరించారు. వాయువు పరిమళాలు వెదజల్లినాడు. అనసూయ, సరస్వతి, పార్వతి నలుగు పెట్టారు. గంధర్వకాంతలు మంగళస్నానం చేయించి పట్టు పీతాంబరాలు కట్టించి ఆభరణాలను అలంకరణ చేసినారు. గరుడునిపై కూర్చుండబెట్టారు. శివుడు శంఖం పూరించగా దేవతలంతా వారి వారి వాహనాలు అధిరోహించారు. బ్రహ్మ వేదములు పఠించగా మంగళవాద్యములు మ్రోగుచుండగా శేషాచలం వీడినారు. నారాయణపురం సమీపాన గల సుఖమహర్షి ఆశ్రమం చేరారు. సుఖమహర్షి శ్రీనివాసునికి నమస్కారం చేసి పాదపూజ చేసి, శ్రీహరి దయామయ, నా ఆశ్రమం పావనం చేసి నా ఆతిథ్యం స్వీకరించండి అని వేడుకున్నారు. అందరూ ఆశ్రమంలో తృప్తిగా భోజనాలు చేశారు. సుఖమహర్షి స్వామిని స్తుతించి సాగనంపారు. ఆకాశరాజు నారాయణపురంలో చలో పందిళ్లు వేయించి మంగళ తోరణాలు కట్టించి శోభాయమానంగా ఉంచారు. అందమైన దీపాలు ఏర్పాటు చేశారు. రంగురంగుల రంగవల్లులు వేయించారు. ధరణీదేవి ముత్తైదులను రావించి పద్మకు నలుగు పెట్టించి తరువాత పన్నీరు స్నానం చేయించారు. పట్టు వస్త్రాలు కట్టించి రత్న ఖచిత ఆభరణాలను అలంకరింపచేశారు. ఇంతలో శ్రీహరి పురప్రవేశం చేస్తున్నారు అని సేవకులు వార్తను అందించారు. ఆకాశరాజు శ్రీనివాసునుకు ఎదురుకోలు గావించుటకు మంగళవాద్యముల నడుమ మంత్రి సామంతాదులు వెంటరాగా శ్రీనివాసునికి ఎదురేగి ఆయనను గజవాహనంపై ఆకాశరాజు కూర్చుండబెట్టి పురవీధుల్లో ఊరేగించి విడిది మందిరంలోకి వెంటబెట్టుకుని వెళ్ళినాడు. కళ్యాణానికి వచ్చిన బ్రహ్మాది దేవతలకు, ఋషులకు తగు మందిరాలను ఏర్పాటు చేశారు. షడ్రసోపేతమైన విందు పెట్టించినారు. చందన తాంబూలాలు ఇచ్చి సత్కరించారు. ఆ రాత్రి అందరూ విశ్రమించినారు. ఆకాశరాజు వారి వద్ద సెలవు తీసుకొని మందిరానికి వచ్చి ధరణీదేవితో మరుసటి రోజు వివాహానికి కావలసిన ఏర్పాట్లలో మునిగిపోయారు. సూర్యోదయానికి ముందే వశిష్ఠ మహర్షి వివాహ సమయం ఆసన్నమైంది, మీ రాజదంపతులు వెళ్ళి శ్రీనివాసునికి పాదపూజ చేయడానికి వెళ్ళండి అని వారిని పంపించారు. వారు వెళ్ళి పన్నీరు, పాలు, పూలు, చందన అక్షతలు, ధూపదీపాలతో పాదపూజ చేశారు. ముత్యాల పల్లకిలో శ్రీహరి కూర్చుంటే కర్పూర నీరాజనాలు సమర్పించారు. అచట నుండి దేదీప్యమానంగా వెలుగొందుతున్న కళ్యాణ మండపంలోకి తీసుకొని వెళ్ళారు. అచట ఏర్పాటు చేసిన నవరత్నాలతో పొదగబడిన పీటపై కూర్చుండబెట్టారు. ఆకాశరాజు పద్మావతి చేయి పట్టుకొని బంగారు పాత్రతో ధరణీదేవి జలము పోయగా శ్రీనివాసునికి కన్యాదానం చేశారు. వశిష్ఠ మహర్షి వధూవరులకు కంకణాలు కట్టించి నాడు ముత్తైదువులు హారతుల మధ్య పద్మావతి మెడలో శ్రీనివాసుడు మాంగళ్యధారణ చేసెను. బ్రహ్మాది దేవతలు పుష్పాక్షతులు వేసిరి. వాణి, పార్వతి వధూవరులకు హారతులు ఇచ్చారు. గంధర్వులు ఆకాశం నుండి పుష్పవర్షం కురిపించారు. మహావైభవంగా జరిగిన ఈ కళ్యాణం చూసి వకులమాత ఆనందపరవశురాలే వధూవరులను దీవించింది. ఆకాశరాజు వివాహానంతరం అల్లునికి 2,14,00,000 బంగారు నిష్కములను, బంగారు కిరీటం, కంఠహారాలు, మకర కుండలాలు, సింహ కంకణాలు, రవ్వల కంకణాలు, బంగారు పాత్రలు, 1000 గజములు, 10,000 అశ్వములు, దాసదాసీ జనములను, బంగారు పాదుకలు కానుకలుగా ఇచ్చారు. పద్మావతికి పట్టు వస్త్రాలు, మణిమయ 7 వారాల నగలు, పసుపు కుంకుమ కింద 2,000 గ్రామాలు ఇచ్చారు. అతిథులకు, బ్రాహ్మణులకు తగిన సత్కారాలు చేశారు. 5 రోజుల వివాహాంతం చాలా చక్కగా చేశారు. ఆకాశరాజు ధరణీదేవి పాలధారతో పద్మావతి చేతిని శ్రీనివాసుని చేతిలో ఉంచి, శ్రీనివాస, నీవు శ్రీమన్నారాయణువని తెలుసుకున్నాను. నీవు అల్లుడు కావడం నా పూర్వజన్మ సుకృతం. నీవు ధర్మరక్షకుడువు. నీకు చెప్పేటంత వాడిని కాను. అయినా నాది ఒక మనవి. ఉద్యానవనంలో పద్మావతి కొట్టించిన ఆ విషయం మనసులో పెట్టుకోకు అని చెప్పారు కుమార్తెతో. అమ్మా, అదృష్టవశాత్తు శ్రీనివాసుని ఇల్లాలు అయినావు. పుట్టింటికి మెట్టినింటికి మంచి పేరు తీసుకొని రా. భర్త, అత్త మనసిరిగి మెలగాలి. మమ్మల్ని మరువకు అని చెప్పారు. తరువాత శ్రీనివాసుడు పద్మావతి సమేతంగా గజవాహనం ఎక్కి బంధుమిత్రులు తమ తమ వాహనాలు అధిరోహించగా ప్రయాణం సాగించారు. దారిలో అగత్యముని ఆశ్రమంలో ఆగినారు. అప్పుడు ఆయన, శ్రీహరి, 6 నెలలు నూతన దంపతులు పర్వతం ఎక్కరాదు.
కావున ఇచ్చటనే మమ్మల్ని ధన్యులు చేయండి అనగా అంగీకరించారు. శ్రీనివాసుని అనుమతి తీసుకొని శివ బ్రహ్మాది దేవతలు తమ తమ గమ్యాలకు వెడిలిపోయినారు. ఈ విధంగా శ్రీనివాస పద్మావతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఇలాంటి పరమ పవిత్రమైన కథను ఎవరైతే వింటారో వినిపిస్తారో వారికి స్వామివారి అనుగ్రహంతో పాటు సుఖ సంతోషాలతో జీవితాన్ని సాగిస్తారని సూత మహర్షి సౌనికాది మునులకు వివరించారు. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ.